గురువుగారు ఇక 2025 వచ్చేస్తుంది. అందరూ వెయిట్ చేసేది ఉగాదికి రాశి ఫలాలు అవి చూస్తారు. కానీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సంవత్సరం మారుతుంది కాబట్టి సంవత్సరానికి సంబంధించి మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు జనరల్ గా మనకు ఈ సంవత్సరము అధిపతి రవి వచ్చేటువంటిది శ్రీ విశ్వ వసునామ సంవత్సరం విశ్వ వసునామ సంవత్సరం 2025 ఆంగ్ల సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఎలాగైతే మనకు 2019లో షష్టగ్రహ కూటం వచ్చిందో అప్పుడు మనకు కరోనా వచ్చింది. అట్లనే ఈ సంవత్సరం మీనరాశిలో షష్టగ్రహ కూటం వస్తుంది 29 మార్చి రోజు. సో ఖచ్చితంగా రాబోయే సంవత్సరం కూడా ఖచ్చితంగా మనకు ఏదో ఒక వైరస్ ప్రపంచాన్ని అల్లాడించే అవకాశం ఉంది. సో అది చర్మానికి సంబంధించినటువంటి వైరస్ అయ్యే అవకాశం ఉంది. సో లాస్ట్ ఇయర్ ఏమో లంగ్స్ మీద కమాండ్ చేసింది కరోనా, ఇప్పుడేమో చర్మం మీద కమాండ్ చేసే వైరస్ ప్రపంచాన్ని నాశనం చేయొచ్చు అని నేను అనుకుంటున్నా జాతక పరంగా, షష్టగ్రహ కూటం పరంగా. ఓకే, సో మనం ఇప్పుడు బేసిక్ గా మనం మేషరాశి ద్వాదశ రాశిలో మేషరాశి గురించి మీరు అడిగినారు. మేషరాశి జాతకాన్ని విశ్లేషిద్దాం. సో మేషరాశి బేసిక్ గా అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తిక 1వ పాదం ఉన్న వాళ్ళని మనం మేషరాశి కింద తీసుకుంటాము. సో మేషరాశికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. సో ఇక్కడే కొద్దిగా ప్రెషర్ కనిపిస్తుంది, ఎందుకంటే ఈ సంవత్సరము ఏలినాటి శని ప్రారంభమవుతుంది. సో ఎవరైతే 24, 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు మేషరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళ జీవితంలో వచ్చే అతిపెద్ద సమస్య ఏంటి అంటే తల్లిదండ్రుల్లో ఒకళ్లకు ప్రాణగండం ఉండే అవకాశం ఉంటుంది. నెంబర్ 1. 24 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, ఫుల్ చేసిన వాళ్ళకి అది రెండోసారి అవుతుంది. అంటే 30 ఏళ్లకు ఒకసారి వస్తుంది ఏలినాటి శని. అందుకని మేషరాశి వాళ్ళు 24 సంవత్సరాలు దాటిరంటే వాళ్ళకి రెండోసారి వచ్చినట్లు లెక్క. సో వాళ్లకు రెండోసారి వస్తుంది కాబట్టి ఈసారి వాళ్లకు ఖచ్చితంగా తల్లిదండ్రులు వాళ్ళకి ఆరోగ్య గండాలు, ప్రాణగండాలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, ఆర్థికమైన ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా కనుక తీసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఈ ఒక్క నెగిటివ్ను పక్కన పెడితే విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యవసాయదారులకు కానీ, వ్యాపారస్తులకు కానీ చాలా 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 బాగుంటుంది. రూపాయి అనుకున్న దగ్గర 10 రూపాయల లాభం వస్తుంది, 10 రూపాయలు అనుకున్న దగ్గర 100 రూపాయల లాభం వస్తుంది. సో సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అలాగే పొలిటీషియన్స్కు ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది. అంటే ఏమంటారు, నామినేటెడ్ పదవులు వచ్చే అవకాశం ఉంది పొలిటీషియన్స్కి అయితే. అలాగే ఏమైనా ఎలక్షన్లో పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అట్లనే ఈ సంవత్సరం విద్యార్థులకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంబీబీఎస్ లాంటివి, లా సెట్, ఐ సెట్ ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఉత్తీర్ణత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కోరుకున్న కాలేజీల్లో వాళ్ళకు ప్లేస్మెంట్ వస్తుంది. అలాగే విదేశీ యానం చేసే వాళ్ళకు విద్యార్థులకు, అంటే విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ వీసాలు యాక్సెప్ట్ అయితే ఈ సంవత్సరము. అలాగే విదేశాల్లో చదువుకుని కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులకు ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఈ సంవత్సరము. అన్నిటికంటే ముఖ్యం ఈ సంవత్సరము స్త్రీలు ఎవరైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి మేషరాశి వాళ్ళు అనుకునే వాళ్ళకు చాలా అనుకూలంగా ఉంటుంది. బోటిక్లు కానీ, ఏవైనా సెలూన్స్ కానీ, కిడ్స్ కేర్, చిన్నపిల్లల కేర్ అవి ఉంటాయి కదా, వాటిని చైల్డ్ కేర్ సెంటర్స్, బేబీ కేర్ సెంటర్స్ అవి ప్రారంభించే వాళ్లకు, అమ్మాయిలకు, స్త్రీలకు చాలా బాగుంటుంది. అలాగే అవివాహితులకి ఈ సంవత్సరం వివాహ యోగ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ప్లస్ ఈ సంవత్సరము సంతానం లేని వారికి సంతాన యోగ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సో మరి వీళ్ళు రెమెడీ ఏం చేసుకోవాలి ఓవరాల్ గా తీసుకుంటే, తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా ఈ సంవత్సరము కష్టాల నుండి బయటపడతారు. అండ్ నల్ల రంగు బట్టలకు దూరంగా ఉండాలి. ఇవి చేస్తే సరిపోతాయి. ఇవి మేషరాశి ఫలితాలు. సో వేణుస్వామి గారు చెప్పినటువంటి రెమెడీ ఏదైతే ఉందో అది ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మేషరాశి వారు అందరికీ చాలా బాగుంది. 24 సంవత్సరాలు నిండిన వారు కాస్త జాగ్రత్త వహించండి. తల్లిదండ్రుల విషయం, ఆరోగ్య విషయం అన్నట్టుగా చెప్పారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.